హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్. దిస్ ఇస్ నిఖిత. ఈరోజు మనం చూసుకునేది డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ అండ్ మనం ఇది వచ్చేసరికి టెన్సెస్ ప్రాక్టీస్ బిట్స్ మాట. మనం నిన్న ఒక ప్రాక్టీస్ సెట్ చేసాము. సో దిస్ ఇస్ పార్ట్ 2 మాట. ఇది ఒక క్విక్ రివిజన్ ఉంటుంది, 30 బిట్స్. ఓకే, చూద్దాం పదండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వి డాష్ లండన్ నెక్స్ట్ వీక్. విజిట్, విజిటెడ్, హ్యావ్ విజిటెడ్, విల్ విజిట్. సో ఇక్కడ నెక్స్ట్ మంత్ అని ఇచ్చారు, అంటే మన నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్ లో జరిగేది కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే విల్ ఇచ్చాడు. సో ఇట్ ఇస్ ఫ్యూచర్ కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అవుతుంది. విల్ విజిట్ మాట. వి విల్ విజిట్ లండన్ నెక్స్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాబర్ట్ రీడ్స్ స్పోర్ట్స్ మ్యాగజైన్స్. హీ వాంట్స్ డాష్ దెమ్ నౌ. ఆన్సర్స్ చూద్దాం. రీడ్స్ ఈజ్ రీడింగ్, రీడ్, టు రీడ్. రాబర్ట్ ఏమవుతాడు? స్పోర్ట్స్ మ్యాగజైన్స్ చదువుతూ ఉంటాడు. సో హీ వాంట్స్ డాష్ దెమ్ నౌ. సో అతను ఏమనుకుంటున్నాడు? నేను ఇప్పుడు చదవాలి అని అనుకుంటున్నాడు. సో టు రీడ్ అనేది వస్తుంది అనమాట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. హీ వాంట్స్ టు రీడ్ దెమ్ నౌ. ఇప్పుడు చదవాలనుకుంటున్నాడు. ఇఫ్ ఐ హ్యాడ్ $1 million, ఐ డాష్ ద పూర్. అంటే హెల్ప్ మీద ఉంటది. సో ఐ డాష్ ద పూర్. ఒకవేళ నా దగ్గర $1 million ఉంటే ఐ డాష్ ద పూర్. ఒకసారి చూసుకుందాం. వుడ్ హెల్ప్, వుడ్ హ్యావ్ హెల్ప్డ్, విల్ హ్యావ్ హెల్ప్డ్ అండ్ హెల్ప్డ్. సో నా దగ్గర ఉంటే కదా, సో మనకి ఇక్కడ వుడ్ హెల్ప్ వస్తుందండి. ఐ వుడ్ హెల్ప్ ద పూర్ మాట. నా దగ్గర ఉంటే నేను హెల్ప్ చేసేవాడిని. సో వుడ్ హెల్ప్ మాట. వెన్ ఐ ఆమ్ ఫ్రీ, I dash out a plan for the project. Drafted, draft, will draft, draft. అంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను చేస్తా. ఇప్పుడు నేను ఫ్రీగా లేను. సో ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ టెన్స్. సో ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ కానిది, పాస్ట్ టెన్స్ కానిది ఏముంటదండి? విల్ డ్రాఫ్ట్ వస్తుంది. సో ఐ విల్ డ్రాఫ్ట్ అవుట్ అ ప్లాన్ ఫర్ ద ప్రాజెక్ట్. నేను ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే, సో ఇట్ ఈస్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. We dash chapati for dinner when you come back. అంటే నువ్వు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తావో అన్నప్పుడు. సో అది ఫ్యూచర్ కి వచ్చేస్తుంది. సో మళ్ళీ ఫ్యూచర్ అంటే ఇక్కడ ఏముంది? మనకి విల్ హ్యావ్ ఉంది. సో ద కరెక్ట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి విల్ హ్యావ్ వస్తుంది. వి విల్ హ్యావ్ చపాతీ ఫర్ డిన్నర్ వెన్ యూ కమ్ బ్యాక్. జస్ట్ మనం సెంటెన్స్ చదివితే ఇది ఏ టెన్స్ లో ఉన్నదనే దాన్ని బట్టి తెలిసిపోతే మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు, ఫిల్టర్ చేసేయచ్చు ఆప్షన్స్ ని. నెక్స్ట్ 6th క్వశ్చన్. హియర్ డాష్ ద విలియన్ ఆఫ్ ద ప్లే. మనం ఆప్షన్స్ చూద్దాం. కమింగ్, కేమ్, కమ్స్, విల్ కమ్స్. ఓకే, మనకి ఇక్కడ ప్లేలో విలన్ వస్తున్నాడు అనే దాన్ని ఏమంటారంటే ఇక్కడ మనకి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. హియర్ కమ్స్ ద విలన్ ఆఫ్ ద ప్లే. మనం టీవీలో కూడా చూస్తాం, హియర్ కమ్స్ ద హీరో అని అట్లా చెప్తారు. సో ఇక్కడ మనకి కమ్స్ అనేది రైట్ ఆన్సర్. సో మన 7th క్వశ్చన్. ద మీటింగ్ ఏ వైల్ ఎగో. అంటే వైల్ ఎగో అంటే అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది, కాసేపటి కిందట అని వస్తుంది. సో మనకి ఆప్షన్ చూద్దాం. ఎండ్, ఎండింగ్, విల్ ఎండ్, ఎండెడ్. ఎండ్ అంటే కరెక్ట్ ఇప్పుడు, ఎండింగ్ అంటే ఎండింగ్ అవుతా ఉంది, విల్ ఎండ్ అంటే మనకి ఫ్యూచర్ వస్తుంది, ఎండెడ్ అంటే ఇప్పుడే అయిపోయింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది పాస్ట్ టెన్స్ కిందకి. ద మీటింగ్ ఎండెడ్ ఏ వైల్ ఎగో. ఓకే, 8th క్వశ్చన్. ఐ డాష్ టు స్కూల్ ఎస్టర్డే బికాస్ ఐ వాస్ సిక్. ఎస్టర్డే అంటే నిన్న. సో చూద్దాం. గో, వెంట్, గోస్, డిడెంట్ గో. సో మనకి ఇక్కడ నెగిటివ్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు తను బాగోలేదు ఒంట్లో. సో స్కూల్ కి ఏమవుతుంది? ఖచ్చితంగా వెళ్ళడు. ఇదంతా వెళ్ళే ఆప్షన్స్ ఇచ్చాడు, ఈజీగా ఉంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ వస్తుంది. అసలు తను వెళ్ళలేదు స్కూల్ కి. ఐ డిడెంట్ గో. వైల్ ఐ డాష్ ద ఫోన్ డాష్. వాజ్ రీడింగ్, rang, was reading, ringing, was reading, will be ringing, read, ring. So while I dash the phone. సో ఇక్కడ తను ఏదో ఒక పని చేస్తున్నాడు, అప్పుడు ఫోన్ ఏదో అయింది కదా, అంతే కదా. సో తను ఏం చేస్తున్నాడు? వైల్ ఐ వాజ్ రీడింగ్. సో తను చదివేటప్పుడు ఫోన్ అనేది రింగ్ అయింది. సో ఓకేనా?
ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ వస్తుంది. వైల్ ఐ వాజ్ రీడింగ్ ద ఫోన్ ర్యాంగ్. ఓకే, తను చదివేటప్పుడు ఫోన్ అనేది మోగింది. నెక్స్ట్, the men dash the telephone cables, so do not disturb them. సో మెన్ ఏం చేస్తున్నారు, రిపేర్ చేస్తున్నారు టెలిఫోన్ కేబుల్స్ ని. సో అప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. చూద్దాము ఏది సూట్ అవుతుందో. వర్ రిపేరింగ్, వాజ్ రిపేరింగ్, విల్ బి రిపేరింగ్, ఆర్ రిపేరింగ్. వాళ్ళు ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉన్నారు కాబట్టి ఆర్ రిపేరింగ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. ద మెన్ ఆర్ రిపేరింగ్ ది టెలిఫోన్ కేబుల్, సో డు నాట్ డిస్టర్బ్ దెమ్. ఓకే, నెక్స్ట్. While I dash a book, Vikram dash letters. Were reading, were writing, was writing, read, wrote, read, write. So while I dash a book అంటే while ఇచ్చారు, సో కంటిన్యూస్ ఉంటది. సో మనకి ఇంక్ ఫామ్ రావాలి. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఉంది. సో నెక్స్ట్, విక్రమ్ డాష్ లెటర్స్. సో వైల్ ఐ ఇచ్చారు కాబట్టి మనకి సింగులర్ వాజ్ వస్తుంది. వైల్ ఐ వాజ్ రీడింగ్ అ బుక్, విక్రమ్ వాజ్ రైటింగ్. రెండు సింగులర్స్ కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వైల్ ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్, విక్రమ్ వాజ్ రైటింగ్ లెటర్స్. నెక్స్ట్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఐ డాష్ ఇన్ విజయవాడ ఫర్ 2 years. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అంటే మనకి ఫ్యూచర్ వచ్చింది. అంటే ఈ టైం కల్లా నెక్స్ట్ ఇయర్ లో ఐ డాష్ ఇన్ విజయవాడ ఫర్ 2 years అని వచ్చింది. సో ఆప్షన్స్ చూద్దాం. విల్ బి, విల్ హ్యావ్ బీన్ అండ్ వాజ్. సో బై ద టైం నెక్స్ట్ కాబట్టి మనకి ఇక్కడ విల్ హ్యావ్ బీన్ అనేది వస్తుందండి. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ బీన్ ఇన్ విజయవాడ ఫర్ 2 years కాబట్టి బీన్ కూడా వచ్చింది. మీరు ఒకసారి చదువుకొని ఏది సెట్ అవుతుందని చూస్తే కంపల్సరీ ద రైట్ ఆన్సర్ అనేది వస్తుంది. కానీ నిదానంగా చదవాలి. ముందు సెంటెన్స్ ని మనం అర్థం చేసుకుంటే ఏ టెన్స్ లో ఏ ఫామ్ లో అనేది మనకి అర్థమైపోతుంది. ఓకే, విచ్ టెన్స్ ఇస్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్? వై డూ యూ లివ్ ఇన్ ఫ్రాన్స్? ఓకే, ఇక్కడ వై డూ యూ లివ్ ఇన్ ఫ్రాన్స్ అనేది ఏ టెన్స్ లో ఉందనేది ఇక్కడ క్వశ్చన్ మాట. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్సా, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సా, ప్రెసెంట్ సింపుల్ టెన్స్? వై డూ యూ లివ్ ఇన్ ఫ్రాన్స్, నువ్వు ఫ్రాన్స్ లో ఎందుకు ఉంటున్నావు? ఇది సింపుల్ గా ఉంది క్వశ్చన్ అనేది. కంటిన్యూస్ అస్సలు కాదు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాదు, ప్రెసెంట్ కంటిన్యూస్ కూడా కాదు, మనకి ఇంక్ ఫామ్ కూడా లేదు. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఆర్ సింపుల్. వై డూ యూ లివ్ ఇన్ ఫ్రాన్స్ అంటే జస్ట్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్. దేంట్లో ఇంకా మనకి ఏమి లాగడీయడం అట్లా ఏం లేదు కాబట్టి సో ఇది కంపల్సరీగా ప్రెసెంట్ సింపుల్ టెన్స్ అనేది అవుతుంది. వై డూ యూ లివ్ ఇన్ ఫ్రాన్స్. ఓకే, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి మనకి. ఐ డాష్ ఇన్ ద ఫ్రెష్ వాటర్ పూల్ సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి తను ఫ్రెష్ వాటర్ పూల్ లో ఉంటున్నాడు. సిన్స్. సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. హ్యావ్ బీన్ స్విమ్మింగ్, హ్యాస్ బీన్ స్విమ్మింగ్, హ్యావ్ స్వమ్, ఐఎమ్ స్విమ్మింగ్. సో ఇదైతే అసలే రాదండి. హ్యావ్ స్వమ్ కూడా రాదు, ఇది పాస్ట్ టెన్స్ కి వస్తుంది. మరి మీరు రెండిట్లో చూసుకోవాలి, ఎందుకంటే మనకి సిన్స్ మార్నింగ్ ఉంది కాబట్టి రెండు కంటిన్యూస్ లోనే ఉంటది. ఐ హ్యాస్ బీన్ అనేది రాదు. సో ఇట్ ఈస్ అ సింగులర్ కాబట్టి మనకి హ్యావ్ బీన్ స్విమ్మింగ్ అని వస్తుంది. తను మార్నింగ్ నుంచి స్విమ్ చేస్తానే ఉన్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మనకి హ్యావ్ బీన్ స్విమ్మింగ్ వస్తుంది. 16th క్వశ్చన్. ఇట్ డాష్ ద ఫస్ట్ టైం ఐ డాష్ పనీర్ మసాలా. సో ఇట్ డాష్ ద ఫస్ట్ టైం. సో తనకి ఇది ఫస్ట్ టైం మాట. మనకి ఇట్ వాస్ ద ఫస్ట్ టైం వస్తుంది. ఓకే, ఐ డాష్ పన్నీర్ మసాలా, తను ఏం చేశాడు, తిన్నాడు. ఐ హ్యాడ్ ఈటెన్ పనీర్ మసాలా. ఓకే, ఇది అయిపోయింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మాట. మోస్ట్ మేజర్ సిటీస్ డాష్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ ద లాస్ట్ 30 years. ఓకే, గ్రూ, హ్యావ్ గ్రోన్, విల్ గ్రో, వర్ గ్రోయింగ్. గ్రూ అంటే అయిపోయింది, లేదు. మనం ఇక్కడ ఏం చదువుతున్నాం 30 years నుంచి కాబట్టి ఓవర్ ద 30 years లో జరిగింది. సో గ్రూ అంటే నో, ఇది రాదు మనకి. విల్ గ్రో ఇది ఫ్యూచర్, ఇది కూడా రాదు. వర్ గ్రోయింగ్ లేదు.
మనకి సిన్స్ ఇచ్చిండుంటే వర్ గ్రోయింగ్ పెట్టేసి మనం గ్రోయింగ్ అనే కంటిన్యూస్ లోకి వెళ్ళేవాళ్ళం. సో అది కూడా కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హ్యావ్ గ్రోన్. The major cities have grown significantly over the last 30 years is the correct answer అండి. 18th question, which tense is used in the sentence? మనం ఈ సెంటెన్స్ లో ఉన్న ఏ టెన్స్ వాడారనేది చూద్దాం. The train had already left. ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా జరిగింది, ఇప్పుడే జరిగింది, ఓకేనా? బట్ పాస్ట్ టెన్స్ లో ఉంది, కానీ ఇప్పుడే జరిగింది. చూద్దాం. The past simple, past continuous, past perfect, present perfect. ఇప్పుడే జరిగింది బట్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ కిందకి వస్తుందండి మనకి. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ఇప్పుడే జరిగింది, ఇప్పుడే వెళ్ళిపోయింది ట్రైన్. సో ఇట్స్ పాస్ట్ పర్ఫెక్ట్. When tense is used in which tense is used in each sentence of these sentences? ఓకే, మనకి ఈ సెంటెన్స్ లో ఏ టెన్స్ యూస్ చేస్తారనేది చూద్దాం. Why are you shouting at everybody? నువ్వు ఎందుకు అందరి మీద షౌట్ చేస్తున్నావు? సో షౌటింగ్ ఇంగ్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది కంపల్సరీ కంటిన్యూస్ అయి ఉంటది. సో మనం ఈ 2 ఆప్షన్స్ ని ఇగ్నోర్ చేసేయచ్చు. ఇట్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో వై ఆర్ యూ షౌటింగ్ ఎట్ ఎవ్రీబడి? సో తను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అందరి మీద అరుస్తున్నాడు. సో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మనకి ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 20 క్వశ్చన్ 20th. వాట్ డిడ్, ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నాడు? ఏ అండ్ బి. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అని ఏ అడిగారు మాట. నెక్స్ట్ బి ఆన్సర్ చేశారు, వి డాష్ సాంగ్స్ టుగెదర్. తను ఏమడిగాడు? ఎస్టర్డే. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఎస్టర్డే. ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ కి ఉంది మాట సెంటెన్స్. సో మనకి పాస్ట్ టెన్స్ లో రావాలి ఆన్సర్ కూడా. వి డాష్ సాంగ్స్ టుగెదర్. సింగ్ ఇట్స్ ప్రెసెంట్, సాంగ్ ఇది అసలు రాదు, సింగ్స్ ఇది కంటిన్యూస్ లో ఉంది. అండ్ ఒక పాస్ట్ టెన్స్ లో ఉన్న ఆప్షన్ ఏదంటే సాంగ్ మాట. వి సాంగ్ సాంగ్స్ టుగెదర్ ఉంది మాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, దే విల్ రీడ్ ద రిపోర్ట్ బిఫోర్ దే డాష్ ద పేషెంట్. అటెండెడ్, అటెండ్స్, విల్ అటెండ్. సో వాళ్ళ రిపోర్ట్స్ ఏం చేస్తారు? ముందే రీడ్ చేస్తారు. బిఫోర్ దే అటెండ్ పేషెంట్ అని వస్తుంది మనకి, అంటే పేషెంట్ ని అటెండ్ అయ్యే ముందే వాళ్ళ రిపోర్ట్స్ చదువుతారు. సో చూసారా, నేను చదువుతూ ఉండగానే నాకు ఆన్సర్ వచ్చేసింది. అట్లా మీరు కూడా ఒకసారి ప్రతిదీ ఒకసారి దాంట్లో ఫిట్ చేసి చూడండి, ఇది సరిపోతుందని. కంపల్సరీ మనకి రైట్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డాష్ ఆన్ నైట్ మేర్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ ఇచ్చాడు, సో ఇట్స్ పాస్ట్ టెన్స్. చూద్దాం. హ్యావ్, వాజ్ హ్యావింగ్, హ్యాడ్ వచ్చింది మాట. సో లాస్ట్ నైట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఏముందండి, ఇక్కడ డబల్ ఇచ్చాడు కాబట్టి ఇది అవ్వదు మనకి. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఉంది. ఐ హ్యాడ్ ఆ నైట్ మేర్ లాస్ట్ నైట్. నైట్ మేర్ అంటే పీడకల. ఓకే, ఐఎమ్ టైర్డ్. I dash for 3 hours. So have studied, have been studying, had been studying, and has been studying. సో తను అలసిపోయాడు. బికాస్ ఎందుకంటే ఇక్కడ అన్ని కంటిన్యూస్ ఉన్నాయి. మనకు ఆన్సర్ కావాల్సింది వచ్చేసింది. చూసారా, ఐ హ్యావ్ స్టడీడ్ ఫర్ 3 hours. సో తను 3 hours చదివాడు కాబట్టి తను టైర్డ్ అయ్యాడు. I am tired. I have studied for 3 hours. ఓకేనండి. The children dash fruits that dash from the tree. Collected, had fallen, collecting, had fallen, were collecting, falls, had collected, fell. ఒకసారి మనం చూద్దాం. The children dash the fruits that dash from the tree. అంటే అయిపోయింది. ఇక్కడ అయిపోయిన దానికి మనం చూద్దాం. ఇక్కడ సో కంటిన్యూస్ ఉంది, ఇక్కడ కూడా కంటిన్యూస్ ఉంది. సో ఈ రెండు కాదు. The children dash the fruits. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి దట్ తర్వాత. సో ఇక్కడ ఎక్కడ ఉంది హెల్పింగ్ వర్బ్? ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ద చిల్డ్రన్ కలెక్టెడ్ ద ఫ్రూట్స్ దట్ హ్యాడ్ ఫాలెన్ ఫ్రమ్ ద ట్రీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డాల్ఫిన్స్ డాష్ ఇన్ వాటర్. లివ్స్, లివ్, లివింగ్, హ్యాడ్ లివ్డ్. ఇక్కడ చూసుకోండి, ద డాల్ఫిన్ లివ్ ఇన్ వాటర్ అనేది మనకు వస్తుందండి. సో అది ఇప్పుడు ఉంటుంది. సో ప్రెసెంట్ అంతే, ప్రెసెంట్ సింపుల్. సో ద డాల్ఫిన్ లివ్ ఇన్ వాటర్.
ఇట్ స్టార్టెడ్ టు రైన్ వెన్ వి డాష్ క్రికెట్. అంటే క్రికెట్ ఆడేటప్పుడు వర్షం అనేది స్టార్ట్ అయింది అంతే. వాస్ ప్లేయింగ్, ప్లేయింగ్, ఆర్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్. వి ఇచ్చారు, సో ఇట్స్ అ ప్లూరల్. సో ఇక్కడ ప్లూరల్ కి ఉన్నది ఏమిటి? హెల్పింగ్ వర్బ్ వర్. అంతే, అట్లా సింపుల్ గా పెట్టుకోవడమే. ఐ వస్తే మాత్రం కంపల్సరీ వాస్ ప్లేయింగ్ అని వస్తుంది. ఇక్కడ అందరు ఇచ్చారు కాబట్టి మనం వర్ ప్లేయింగ్ అనేది ఆన్సర్ గా తీసుకుంటాము. షీ యూజువల్లీ డాష్ టు వర్క్ బై కార్ బట్ టుడే షీ డాష్ బై ట్రైన్. తను ఎప్పుడు వర్క్ కి కార్ లో వెళ్తుంది అనమాట, బట్ టుడే ట్రైన్ లో వెళ్ళింది. సో మన ఆన్సర్స్ చూసుకుందాం. గోస్ వెంట్, గో గో, గోస్ గోస్, went goes. She usually goes to work by car, but today she goes by train. సో మనకి ఆప్షన్ 3 వస్తుంది, రెండు సేమ్ ఆన్సర్ వస్తుంది. ద బేబీ డాష్ సూన్, షీఈస్ ట్రైంగ్ టు వాక్. మనకి ఇక్కడ సూన్ అని ఇచ్చారు, సో ఇది ఫ్యూచర్ టెన్స్ కింద వస్తుంది. ఈ అన్ని ఆప్షన్స్ లో మనకి ఓన్లీ వన్ ఆప్షన్ ఉందండి ఫ్యూచర్ టెన్స్ కింద, దట్ ఈస్ విల్ వాక్ మాట. ద బేబీ విల్ వాక్ సూన్, షీఈస్ ట్రైంగ్ టు వాక్ మాట. నెక్స్ట్ ఈ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది చూద్దాము. సత్య హ్యాడ్ బీన్ వాచింగ్ ద గేమ్ అంటిల్ హర్ ఫ్రెండ్ కేమ్ టు ద డోర్. తన ఫ్రెండ్ డోర్ దగ్గరకు వచ్చేంత వరకు తను గేమ్ చూస్తా ఉన్నాడనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి మనకి పాస్ట్ లో వస్తుంది. ఇట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ మాట. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ దే డాష్ టు జైపూర్ ఆన్ హాలిడే. ఇక్కడ లాస్ట్ ఇయర్ అని వచ్చేది, సో ఇట్ ఈస్ పాస్ట్. గో, వెంట్, గాన్, విల్ గో. సో వాళ్ళు వెళ్ళారు జైపూర్ కి ఆన్ హాలిడే, ఎప్పుడు? లాస్ట్ ఇయర్. సో ఇట్ ఈస్ సింప్లీ ద సెకండ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. లాస్ట్ ఇయర్ దే వెంట్ టు జైపూర్ ఆన్ ఏ హాలిడే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. మై ఐస్ హర్ట్ ఎవ్రీ టైమ్ ఐ డాష్ కంప్యూటర్ గేమ్స్. ప్లేడ్, ప్లేస్, ప్లే, విల్ ప్లే. తన ఐస్ అనేది హర్ట్ అవుతున్నాయి ప్రతిసారి, ఎప్పుడు? తన కంప్యూటర్ గేమ్స్ ఆడేటప్పుడు. సో my eyes hurt every time I play a computer games. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుందండి. my eyes hurt every time I play the computer games. సో ఇక్కడ వెన్ అనేది రావాలి. ఇక్కడ ఐ థింక్ ప్రింటింగ్ మిస్టేక్ మాట, ఇక్కడ వెన్ రాలేదు. my eyes hurt every time when I play computer games అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. కంపల్సరీ వీడియోస్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ.